So hello friends, this is Kalyan and I'm the faculty of Mathematics and Aptitude. And in this class also we are going to discuss one different topic based on DSC. సరే, ఈ క్లాస్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం దాని గురించి ఒకసారి మాట్లాడతాను. దానికంటే ముందు గత క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం అది మాట్లాడతాం. గత క్లాసుల్లో అంటే గత వీడియోల్లో మనం 7th క్లాస్కి సంబంధించిన కంటెంట్ అయిన సమాంతర చతుర్భుజం మరియు దాని వైశాల్యంకి సంబంధించి అన్ని రకాల వైశాల్యాలు ఎలాంటి మార్పులు వస్తుంటాయి, అలాగే ఎన్ని సందర్భాల్లో వైశాల్యాలు ఏ విధంగా అడుగుతాడు, నిష్పత్తి ఇచ్చినప్పుడు అంటే వాటి యొక్క కొలతలు నిష్పత్తి ఇచ్చే విధంగా అడుగుతాడు, కొలతల మధ్య సంబంధాన్ని ఇచ్చే వైశాల్యాలు ఏ విధంగా అడుగుతాడు, లేదా ఒక సమాంతర చతుర్భుజంలో వేర్వేరు భుజాలను భూములుగా తీసుకునేటప్పుడు వాటి యొక్క వైశాల్యాల్లో ఏ విధమైన మార్పులు వస్తుంటాయి, వీటన్ని గురించి నేర్చుకున్నాం. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలి. అదేమిటి అంటే ఎప్పుడు ఈ లెక్కలు అంటే ముఖ్యంగా గణితంలో, ముఖ్యంగా ఈ క్షేత్ర గణితం లాంటి విభాగాల్లోని ఒక్కొక్క పటానికి వేర్వేరుగా ఎక్కడ లక్షణాలు ఉండవు. ఒక పటం లేదా ఒక ఆకారం యొక్క లక్షణాలు వేరొక ఆకారం పైన ఆధారపడి ఉంటాయి. అంటే ఒకదాని రిజల్ట్ నుంచి ఇంకో దాన్ని తేవచ్చు మనం. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోతుంది ఏంటి అంటే త్రిభుజ వైశాల్యాలు. ఇది మన 7th క్లాస్ కంటెంట్లో కొత్త టెక్స్ట్ బుక్స్లో నెక్స్ట్ కంటెంట్ ఇదే. ఈ త్రిభుజ వైశాల్యాల మీద మనకు కావాలి అనుకుంటే మొట్టమొదట త్రిభుజ వైశాల్యాలని వేటి నుండి రప్పించవచ్చో మనం చూసుకుందాం. ఆ త్రిభుజ వైశాల్యాలు వేటి నుండి రప్పించవచ్చు అంటే మనకి అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం అన్నిటికీ సెంట్రిక్గా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని అనుసరించే మనం సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కూడా రప్పించాం. అలాగే దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని అనుసరించే ఇప్పుడు మనం ఈ త్రిభుజ వైశాల్యాన్ని కూడా రప్పిస్తాం. ఏ విధంగా రప్పిస్తామో చూద్దాం. ఒకసారి చూడండి. ఇది దీర్ఘచతురస్రం అనుకుందాం. ఇది దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం యొక్క పొడవుని కాసేపు భూమి అందాం. అలాగే వెడల్పుని కాసేపు ఎత్తు అందాం. ఎత్తు అంటే హెచ్ అని అందాం. అప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం ఈక్వల్ ఎంత? పొడవు ఇంటూ వెడల్పు. అంటే అర్థం ఏంటి? పొడవు BH. ఓకే, అంటే దాని యొక్క పొడవు ఇంటూ వెడల్పు అది దాని యొక్క వైశాల్యం ఏంది. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక కర్ణాన్ని గీస్తాను. కర్ణం అంటే తెలుసు కదా, ఒక చతుర్భుజంలో ఎదుటి శీర్షాలను కలుపు రేఖాఖండాన్ని కర్ణము అంటాం. కాబట్టి ఇది కర్ణం అయింది. ఈ కర్ణం ఈ మొత్తం దీర్ఘచతురస్రాన్ని ఎన్ని త్రిభుజాలుగా విభజించింది? 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. ఆ 2 త్రిభుజాలు ఎలాంటి త్రిభుజాలు చూడండి. దీర్ఘచతురస్రంలో ఎదుటి భుజాలు సమానం కాబట్టి ఈ 2 భుజాలు సమానం. ఈ 2 భుజాలు ఎదురెదురు భుజాలు సమానం. ఇది కామన్గా కర్ణం ఉంది మనకి. అంటే జామితీయ ధర్మాలను అనుసరించి అంటే జామెట్రీలో 2 త్రిభుజాల్లో 3 జతల భుజాలు సమానమైతే ఆ 2 సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. ఈ 2 సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. సర్వసమాన త్రిభుజాలు అంటే వాటి కొలతలన్నీ సమానంగా ఉంటాయి. అంటే వాటి వైశాల్యాలు కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఈ త్రిభుజం యొక్క వైశాల్యానికి సమానం అవుతుంది. ఏరియాస్ ఆఫ్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక్క దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది 2 సమాన వైశాల్యాలు గల త్రిభుజంగా విడిపోయింది. అంటే ఇప్పుడు మొత్తం వైశాల్యం ఎంత? BH. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 2 సమాన భాగాలుగా విడగొడితే ½ BH అవుతుందా లేదా? ఓకే, ఇది కూడా ఏమైంది? ½ BH అయింది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒక త్రిభుజాన్ని నేను పక్కన డ్రా చేసి చూపిస్తాను. ఈ ఒక త్రిభుజాన్ని పక్కన డ్రా చేసి చూస్తే ఇప్పుడు ఇది కనుక B అయ్యి ఇది కనుక H అయ్యి వీటి యొక్క వైశాల్యం ఎంత అయినప్పుడు? ½ BH అయినట్టుగా ½ BH అయింది. ఈ వైశాల్యం దేనికి సంబంధించింది అంటే ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కోణం ఏంటి? లంబకోణమే కదా, ఎందుకంటే దీర్ఘచతురస్రంలో 4 కోణాలు లంబకోణాలే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన త్రిభుజం ఏ త్రిభుజం అవుతుంది?
లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే మీకు అర్థం అవ్వాల్సిన మ్యాటర్ ఏంటి అంటే, ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం ఎట్లా కట్టాలో తెలిస్తే ఆటోమేటిక్గా లంబకోణ త్రిభుజ వైశాల్యం తెలిసిపోయినట్టే. అంటే దీర్ఘచతురస్రంలో కర్ణం వెంబడి వేరు చేయబడిన రెండు త్రిభుజాల్లో ప్రతి ఒక్కటి లంబకోణ త్రిభుజంగా ఏర్పడుతుంది. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యంలో ఆ ఒక్కొక్కటి సగం వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. అంటే ఇది పొడవు ఇంటూ వెడల్పు, అంటే అది హాఫ్ ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు. ఆ పొడవుని ఇక్కడ భూమి అని, వెడల్పుని ఎత్తు అని అంటే అప్పుడు హాఫ్ వేజ్ అంటే ఏంటి, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని అంటాం. అంటే దీని బి అంటే భూమి అని, అలాగే హెచ్ అంటే ఏంటి, ఎత్తు అని. ఈ సందర్భంలో భూమి ఎత్తు అన్నాం, ఆ సందర్భంలో పొడవు వెడల్పు అన్నాం, రెండింటికి అర్థం ఒకటే. ఓకే, ఇది హాఫ్ బిహెచ్ దీని వైశాల్యం అయింది. ఓకే, ఇది ఈ విధంగా మనం త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనవచ్చు. అంటే త్రిభుజ వైశాల్యం అనేది ఇండివిజువల్గా కడుతున్నామా లేదా దీర్ఘచతురస్రాన్ని అనుసరించి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? దీర్ఘచతురస్రాన్ని అనుసరించి మనం ఆటోమేటిక్గా దీని వైశాల్యాన్ని కనుగొనవచ్చు. ఇది అందరికీ తెలియాల్సిన అతి ముఖ్య గమనిక. ఏది ఏమైనప్పటికీ కూడా లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది అంటే హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే దీని అర్థం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, రైట్. సో కాబట్టి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ భూమి ఎత్తులో కాంట్రవర్సీ ఉంది. భూమి అంటే పలానా భుజాన్ని అనుకోవాలా, ఎత్తు అంటే పలానా భుజాన్ని అనుకోవాలా అని ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, లేదా దేన్నైనా అనుకోవచ్చా? ఏం లేదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఇలాగా ఇది ఒక త్రిభుజం అయింది, ఇది లంబకోణం అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజం అతి పెద్ద భుజం. దీన్ని ఏమని పిలుస్తారు అంటే కర్ణము అని పిలుస్తాం. ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అంటాం, కర్ణం. అలాగే ఈ రెండు లంబభుజాలు ఉన్నాయి కదా, లంబభుజాల్లో ఒక దానిని భూమి అంటాం, ఇంకో దాన్ని ఎత్తు అంటాం. అయితే భూమి దేన్ని అనాలి, అడ్డంగా ఉన్నదాన్ని అనాలి, ఎత్తు దేన్ని అనాలి, నిలువుగా ఉన్నదాన్ని అనాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. భూమి ఎత్తు అనుకోవడానికి పలానాదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఈ భుజాన్ని కనుక భూమి అన్నాను అనుకోండి, ఎత్తు ఏదవుతుంది, ఇది అవుతుంది. ఒకవేళ ఇలాంటి త్రిభుజంలోనే నేను ఇప్పుడు ఇది కర్ణం, ఇది ఇప్పుడు దీంట్లోని నేను దీన్ని భూమి అనుకున్నాను అనుకోండి, ఎత్తు ఏదవుతుంది, ఇది అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద భుజము కర్ణము. కర్ణాన్ని ఏ విధంగా పోలుస్తారంటే 90 డిగ్రీల కోణానికి గల శీర్షానికి ఎదురుగా గల భుజం, 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరిచే శీర్షంకి ఎదుటి భుజాన్నే మనం కర్ణం అంటాం. కర్ణం తప్పితే మిగిలిన రెండు భుజాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. లంబ భుజాల్లో రెండిట్లోని ఒకదానిని భూమి అంటే రెండవ దాన్ని ఎత్తు అనొచ్చు. పలానా దాన్ని భూమి అని పలానా దాన్ని ఎత్తు అనాల్సిన అవసరం లేదు. ఈ లంబ భుజాల్లో ఒకటి భూమి అయితే రెండవది ఏమవుతుంది, ఎత్తు అవుతుంది. లేదా ఇది భూమి అనుకుంటే ఇది ఎత్తు అవుతుంది. భూమి ఎత్తులు అనడానికి ఇంకే ప్రాతిపదిక లేదు, ఎలాగైనా మనం అనుకోవచ్చు. కర్ణాన్ని భూమి ఎత్తులు అనం, అంతే తేడా. అంటే లంబభుజాల్లో ఒకటి భూమి అయితే ఒకటి ఎత్తు. వన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ సైడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ అండ్ అనదర్ ఈస్ కాల్డ్ హైట్. ఓకే, నో పర్టిక్యులారిటీ, ఏదైనా అందులో బేస్ అనుకోవచ్చు, ఏదైనా హైట్ అనుకోవచ్చు. ఇది లంబకోణ త్రిభుజాల్లో తెలుసుకోదగిన అతిపెద్ద విషయం. అలాగే ఎందుకైనా ఉపయోగపడుతుందేమో అని ఇక్కడ మరొకసారి ప్రస్తావిస్తున్నాను. కర్ణం కొలత ఎంత అవుతుంది, √b² + h². అదే మీ అందరికీ తెలిసిన పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి. ఓకే సరే, ఇది పక్కన పెడదాం. ఇదేంటిది, లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత వచ్చింది, హాఫ్ బిహెచ్. ఇప్పుడు మనందరిలో ఒక ప్రశ్న ఏంటి అంటే, లంబకోణ త్రిభుజ వైశాల్యం హాఫ్ బిహెచ్ అంటే ఈ త్రిభుజ వైశాల్యం కేవలం లంబకోణానికే వర్తిస్తుందా, అంటే లంబకోణ త్రిభుజానికే వర్తిస్తుందా, లేదా ఇతర త్రిభుజాలకు కూడా వాడొచ్చా? ఇది మన ప్రశ్న. అయితే ఇప్పుడు లంబకోణ త్రిభుజాలకే హాఫ్ బిహెచ్ వాడొచ్చా, లేదా ఇంకో త్రిభుజానికి కూడా వాడొచ్చా అన్న ప్రశ్నని మనం సాటిస్ఫై చేయడానికి నేను ఒక చిన్న ప్రయోగం చేసి చూపిస్తాను. చూడండి, ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఒక త్రిభుజం తీసుకున్నాం. ఇది క్లియర్ కట్టే తెలుస్తుంది. ఏ త్రిభుజం ఇది, అల్పకోణ త్రిభుజం. అల్పకోణాలు అంటే అర్థం ఏంటి, 90 డిగ్రీల కంటే తక్కువ గల కోణాన్ని అల్పకోణం అంటాం. అంటే ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్క కోణం అల్పకోణమే కదా, అల్పకోణం అంటే ఈ కోణాలన్నీ 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నాయి. ఇలాంటి త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అన్నాం. ఈ అల్పకోణ త్రిభుజంలో నేను ఈ భుజాన్ని భూమి అనుకున్నాను. అప్పుడు దాని ఎదురుగుండా ఉండే శీర్షం నుంచి ఇదే భుజానికి గీసిన లంబాన్ని ఎత్తు అంటాం. ఓకే, సో కాబట్టి ఇది ఎత్తు అయినప్పుడు దీని వైశాల్యం ఎట్లా కట్టాలి? ఇప్పుడు మనకి ఇంతవరకు అల్పకోణ త్రిభుజ వైశాల్యం కనుగొనడానికి మన దగ్గర ఏ రకమైన సూత్రాలు సూత్రీకరించబడలేదు. కాబట్టి అల్పకోణ త్రిభుజ వైశాల్యం కట్టాలంటే ఏ విధంగా కడతాం?
చిన్న కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఇది 90 డిగ్రీలు ఉంది, మరి అంటే ఇటువైపు కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుందా ఉండదా? ఉంటుంది. అప్పుడు దీన్ని కనుక 2 త్రిభుజాలుగా, ఈ ఎత్తు అనేది హెచ్ అనేది ఈ త్రిభుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తుందా లేదా? విభజిస్తుంది. ఆ 2 త్రిభుజాలను ఒకసారి సెపరేట్ డ్రా చేసి చూడండి. ఈ విధంగా ఒకటి ఉందా లేదా? అలాగే ఈ విధంగా ఒకటి ఉందా లేదా? అది అయితే ఇప్పుడు చెప్పండి, ఎత్తు అనేది రెండింటికి కామన్గా ఉంది కాబట్టి ఇది హెచ్ అయితే ఇది కూడా ఎంత అవుతుంది? హెచ్. ఈ మొత్తం పొడవు ఎంత అయింది? బి. ఇప్పుడు ఆ బి అనేది 2 భాగాలు విడిపోయింది. నా కన్వీనియన్స్ కోసం నేను దీన్ని B1 అని B2 అని అన్నాను. సగం సగం అవ్వాల్సిన అవసరం లేదు. ఇది B1 B2 అనుకున్నాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం ముందే చెప్పాం, ఇది లంబకోణం అంటే ఇది లంబకోణం, ఇది లంబకోణం అంటే ఇది లంబకోణం. ఇప్పుడు చెప్పండి, ఒక త్రిభుజాన్ని 2 త్రిభుజాలుగా విడదీసాం. ఇప్పుడు ఈ పెద్ద త్రిభుజ వైశాల్యం కావాలి అంటే ఈ చిన్న త్రిభుజంలో ప్రతి ఒక్కదాని వైశాల్యం కనుగొని ఆ 2 వైశాల్యాల మొత్తాన్ని పెద్ద త్రిభుజ వైశాల్యం చెప్పొచ్చా లేదా? ఈ 2 త్రిభుజాల మొత్తమే ఇది కదా. సో కాబట్టి దీని వైశాల్యం ఏంటో తెలియాలంటే అసలు వైశాల్య సూత్రం ఏంటి? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తులోని దీని భూమి అనొచ్చా? అనొచ్చు. ఎందుకు? లంబకోణ త్రిభుజాలుగా మనం మార్చుకుని చూసుకున్నాం ఇక్కడ. ఓకే, సో 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇది. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇది. సో కాబట్టి ఎంత? 1/2 ఇంటూ భూమి ఎంత? B1 ఇంటూ ఎత్తు. అలాగే ఇది ఎంత? 1/2 ఇంటూ భూమి B2 ఇంటూ ఎత్తు హెచ్. ఇప్పుడు ఈ 2 వైశాల్యాల మొత్తం చేస్తే ఈ పెద్ద త్రిభుజ వైశాల్యానికి సమానం కదా ఈ రెండింటి మొత్తం. చేసి చూద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? హెచ్ హాఫ్ హెచ్ రెండిట్లో ఇక్కడ ఉన్న ఈ 2 పదాల్లోని ఓకే 1/2 ఒకటి హెచ్ ఒకటి కామన్గా ఉందా లేదా? అప్పుడు మనం కామన్గా రాసుకోవచ్చు. అంటే ఎంత? 1/2 హెచ్ ఇంటూ ఇక్కడ ఏంటంటే మిగిలిపోయే B1 ప్లస్ B2 రాసుకోండి. B1 ప్లస్ B2 ఓకే, అంటే 1/2 హెచ్ ఇంటూ B1 ప్లస్ B2. ఇంతకీ ఈ B1 B2 రెండింటిని కలిపితే ఏ డిస్టెన్స్ అవ్వాలి? ఇది B1 ఇది B2, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి. అంటే ఈ 2 డిస్టెన్స్ని కలిపితే ఏంటి రావాలి? ఇదే కదా, బిఏ కదా B1 B2లుగా విడిపోయింది. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఏంటి? ఆటోమేటిక్గా B. అంటే మనకెంత? 1/2 హెచ్ ఇంటూ B అంటే ఎంత? 1/2 BH అయ్యిందా లేదా? అయింది. అంటే ఇప్పుడు మీకు ఒక అపోహ ఉంటే ఇక్కడ తొలగిపోతుంది. ఏంటా అపోహ? ఇక్కడ మనకి 1/2 BH అనే వైశాల్య సూత్రం కేవలం లంబకోణ త్రిభుజాలకే వర్తిస్తుందా లేక ఇతర రకాల త్రిభుజాలకు కూడా వర్తిస్తుందా అంటే వర్తించింది. ఏ త్రిభుజానికి? అల్పకోణ త్రిభుజానికి. ఇక రాస్తున్నాను, అల్పకోణ త్రిభుజానికి. అల్పకోణ త్రిభుజం ఓకే, అంటే అల్పకోణ త్రిభుజానికి వర్తిస్తుంది, లంబకోణ త్రిభుజానికి వర్తిస్తుంది. అల్పకోణ త్రిభుజానికి లంబకోణ త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుందా లేదా అధిక కోణ త్రిభుజానికి కూడా వర్తిస్తుందా అని ఒక కొత్త ప్రశ్న. మన త్రిభుజాల రకాలు ఇవే కదా. కోణాలు బట్టి ఎన్ని రకాలు వస్తాయి? 3 రకాలు వస్తాయి. ఒకటోది అల్పకోణ త్రిభుజం, రెండోది లంబకోణ త్రిభుజం, మూడోది అధిక కోణ త్రిభుజం. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇప్పుడు లంబకోణ త్రిభుజానికి చూసాం, ఓకే 1/2 BH ఉంది. అలాగే అల్పకోణ త్రిభుజాన్ని చూసాం, 1/2 BH వైశాల్య సూత్రంగా ఉంది. ఇంకా మిగిలింది ఏంటి? అధిక కోణ త్రిభుజాన్ని చూడాలి. అధిక కోణ త్రిభుజాన్ని కూడా చెక్ చేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోరోవర్ స్టూడెంట్స్, ఇది ఓన్లీ కాన్సెప్ట్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో లెక్కలు కాదు, త్రిభుజ వైశాల్యం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగించడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. సో ఈ వీడియోలో మనం చెప్పిందంతా ఏంటి అంటే ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీని తర్వాత ఎక్సర్సైజ్ చేపిస్తాం ఓకే నెక్స్ట్ వీడియోస్లో. సో కాబట్టి ఇలా చూడండి, ఇప్పుడు అధిక కోణ త్రిభుజానికి కూడా నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అధిక కోణ త్రిభుజానికి ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇలా ఇప్పుడు లంబకోణ త్రిభుజం కాన్సెప్ట్ అందరికీ అర్థమైనట్టే కదా. ఇప్పుడు ఇది రబ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజానికి వచ్చేటప్పటికి వైశాల్యం ఎలా కనుక్కుంటాం? ఇలా చూడండి, ఇది అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం అంటే ఒక కోణం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉంది. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మనకి నేనేం చేస్తున్నానంటే ఈ భుజంకి ఇది అధిక కోణ శీర్షం. ఈ భుజానికి నేను ఈ భుజం యొక్క ఎత్తు ఎంత అని అడిగాను. ఎత్తు అంటే ఏంటి? ఈ భుజం నుండి ఎదురు శీర్షం నుండి ఈ భుజానికి గీసే లంబం. ఈ భుజానికి ఎదురు శీర్షం ఇదేగా. ఈ ఎదురు శీర్షం నుండి లంబం గీయాలంటే ఇటువైపులా బలవంతం గీయలేం కదా. ఎలా గీయాలి? లంబం అంటే తిన్నగానే గీయాలి. కాబట్టి ఇలా గీసాం.
అంటే దీనికి ఎత్తు అనేది అంటే ఒక అధిక కోణ త్రిభుజంలో ఎత్తు అనేది లోపల వైపు పడుతుందా లేక బయట వైపు పడుతుందా, ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం అది. ఒక అధిక కోణ త్రిభుజంలో ఎత్తు అనేది బయట వైపు పడుతుంది. అప్పుడు ఈ భుజాన్ని కొంత ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఇలాగా. ఓకే, అంటే ఎత్తు బయట పడుతుంది కదా, ఇది ఎత్తు అయింది. ఇప్పుడు దీన్ని మనం హెచ్గా ఫీల్ అయ్యాం, ఎత్తు. అలాగే ఇక్కడ వరకే భూమి. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఇది భూమి కదా, ఇది మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అంతే. ఇక్కడ భుజం అనేది లేదు, ఎత్తు అనేది ఇది కరెక్ట్గా నిటారుగా కిందకు కొలిచేది కాబట్టి ఇలా రాసాను తప్ప ఇక్కడ వరకు భుజం అయితే లేదు, ఇది భుజం కాదు. సరే, ఇప్పుడు వైశాల్యాన్ని కట్టాలి కాబట్టి నేను అందాక ఈ భాగాన్ని భాగాన్ని పొడిగించి ఈ భాగం యొక్క పొడవుని ఎక్స్ అని తీసుకున్నాను. అప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒకటోది ఏంటి, ఈ పెద్ద త్రిభుజం. ఈ పెద్ద త్రిభుజం చూడడానికి ఎట్లా ఉంది, ఇలా ఉంది, అంతేనా కాదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, బి. ఓకే, అంటే ఈ రెండింటి మొత్తం ఎంత, బి ప్లస్ ఎక్సే కదా, బి ప్లస్ ఎక్స్. అంటే ఇది ఎక్స్, ఇది బి, మొత్తం కలిపితే ఎంత, బిఎక్స్. ఇదెంత, హెచ్. చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఏ త్రిభుజాన్ని సూచిస్తున్నది, లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుందా లేదా? ఎస్, లంబకోణ త్రిభుజాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది భూమి కదా, లేదా ఇదేని అనుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టమే. ఇది భూమి, ఇది ఎత్తు, అంటే హాఫ్ ఇంటూ, అంటే ఈ ఏరియా త్రిభుజ వైశాల్యం, ఈ త్రిభుజ వైశాల్యం ఎంత, హాఫ్ ఇంటూ ఇక్కడ భూమి అనేది బి ప్లస్ ఎక్స్. భూమి అనేది ఏంటి, బి ప్లస్ ఎక్స్. ఎత్తు అనేది ఏంటి, హెచ్. ఓకే, దీన్ని కాస్త ఎలాబరేట్ చేస్తే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, h/2 చేత గుణించేస్తున్నాం. అంటే హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ బిహెచ్. అలాగే రెండో దాన్ని గుణిస్తే హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ హెచ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ హెచ్. ఓకే, ఇదేంటి, లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మనం ఇంతవరకు తీసుకుంది ఇదే ఏం త్రిభుజం అంటే ఈ ఎత్తును అనుసరించి ఏర్పడిన పెద్ద త్రిభుజాన్ని, అలాగే ఇదే ఎత్తును అనుసరించి ఏర్పడిన ఒక చిన్న త్రిభుజం కూడా ఉంది. ఇలా చూడండి నా పెన్ను వైపు. అంటే ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఇలా వస్తుందా లేదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా లంబకోణం. ఇప్పుడు ఈ పొడవు ఎంత అని మనం ఊహించాం, ఇది వాడు ఇవ్వలేదు, మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం, ఎక్స్. అలాగే ఇదేంటి, ఎత్తు, హెచ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచిందా లేదా, ఏర్పరిచింది. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ హాఫ్ ఇంటూ భూమి అంటే ఎక్స్, ఎత్తు అంటే హెచ్. అంటే ఎంత, దీని వైశాల్యం హాఫ్ ఇంటూ భూమి ఎక్స్ ఇంటూ హెచ్, అంటే హాఫ్ ఎక్స్ హెచ్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. నాకు కావాల్సిన వైశాల్యం ఏంటి, ఇగో ఈ త్రిభుజ వైశాల్యం. ఈ త్రిభుజం ఇక్కడ ఏమైనా ఉందా, లేదు. మనం పొడిగించాం, మనకు వైశాల్యం కనుక్కోవడానికి అనుకూలంగా ఉండాలని మనం పొడిగించాం. అయితే ఇప్పుడు మనకి కావాల్సిన వైశాల్యం ఏది, యాక్చువల్గా త్రిభుజం ఇంతే. ఈ త్రిభుజం అనేది ఇంతే, అదే అధిక కోణ త్రిభుజం. ఇక్కడ ఈ భాగం లేదు నిజానికి. కాబట్టి మీకు ఈ త్రిభుజం యొక్క వైశాల్యమే కావాలి. కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, ఈ పెద్ద త్రిభుజ వైశాల్యం నుండి ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో, ఈ చిన్న త్రిభుజం అంటే ఈ పెద్ద లంబకోణ త్రిభుజం అంటే ఇలాగా, ఈ చిన్న లంబకోణ త్రిభుజం అంటే ఇలాగా. అంటే ఈ పెద్ద లంబకోణ త్రిభుజం నుండి ఈ చిన్న లంబకోణ త్రిభుజాన్ని తీసివేస్తే వైశాల్యాన్ని మనకి ఇది వచ్చేస్తుంది కదా. ఎందుకు, ఈ మొత్తంలోంచి ఈ భాగం తీసేసాం, అప్పుడు ఇది వచ్చేస్తుందిగా. అంటే అప్పుడు తీసేయాలంటే ఏం చేయాలి, ఈ పెద్ద త్రిభుజ వైశాల్యం ఎంత, హాఫ్ ఇంటూ బిహెచ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఎక్స్హెచ్, ఇదేగా. అలాగే ఈ చిన్న భాగంగా ఏర్పడిన ఈ చిన్న త్రిభుజ వైశాల్యం ఎంత, హాఫ్ ఇంటూ ఎక్స్హెచ్. అదే ఇప్పుడు కట్టాం కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, పెద్ద త్రిభుజ వైశాల్యం మైనస్ చిన్న త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మీకు దీని నుంచి మీకు ఒక క్లారిటీ రావాలి. ఈ కాన్సెప్ట్ అంతట్లో మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, నేర్చుకునే వాళ్ళు కాన్సెప్ట్ని బాగా నేర్చుకోండి. లెక్కలదే ఉంది, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఎవరు చెప్పకపోయినా లెక్కలు వచ్చేస్తాయి.
కాబట్టి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ త్రిభుజ వైశాల్యం రప్పించడానికి మనం వేరేదేదో చేయలేదు. ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకున్నాం దీర్ఘచతురస్రం అని, ఆ దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని వాడి లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని తెచ్చాం. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యంలో కర్ణం చేత విభజించబడిన 2 త్రిభుజాలు ఒక్కొక్కటి లంబకోణ త్రిభుజాలుగా ఉంటాయి. కాబట్టి ఆ ఒక్కొక్క లంబకోణ త్రిభుజం అనేది దీర్ఘచతురస్ర వైశాల్యంలో సగం కాబట్టి అది ½ BH అయ్యింది. అంటే ½ ఇంటూ పొడవు ఇంటూ వెడల్పు అనియొచ్చు, లేదా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనొచ్చు. ఈ భూమి ఎత్తు అనేది పొడవు వెడల్పున్న మరో పేర్లు అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో కాబట్టి ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అయింది, బాగానే ఉంది. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం వచ్చిన వాడికి లంబకోణ త్రిభుజ వైశాల్యం తెలిసిపోతుంది. ఓకే, వెల్, అంటే దీన్ని బట్టి మీకు ఇంకో విషయం కూడా అర్థం అవ్వాలి. ఒక జ్యామితి ఆకారాల యొక్క కొలతలు కట్టేటప్పుడు దేని కొలతలు దానికే కదా, మనం దీని పాఠం వింటే సరిపోతుంది కదా, దాని పాఠం అక్కర్లేదు కదా అనుకోకూడదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి సంబంధించి ఉంటాయి. అలా ఒకదానికి ఒకటి సంబంధించి ఉన్న వాటిని ఒకదాన్ని వినేసి ఇంకో దాన్ని వినకపోతే ఏమవుతుందంటే రెండింటి మధ్య సంబంధం అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు, రఫ్గా ఫార్ములాస్ వేసుకుని వెళ్ళిపోతారు. ఫార్ములాస్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనకి అంటే మనకు కరెక్ట్గా దారి తెలియదు, కానీ ఫార్ములాస్ వాడేస్తున్నాం. ఏం ప్రయోజనం? అది కరెక్ట్ అవుతుందో తప్పు అవుతుందో కూడా తెలియదు. ఫార్ములా ఎప్పుడు వాడుకోవాలి? కాన్సెప్ట్ మీద అవగాహనతో వాడుకోవాలి. ఊరికి ఫార్ములాస్ వాడితే ఏమవుతుంది, ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో క్లారిటీ లేక తప్పులు చేస్తారు. అందుకోసమే ఫార్ములాస్ వాడే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు లంబకోణ త్రిభుజ వైశాల్యాలు ఏర్పడాలి అంటే ముందు కావాల్సింది ఏంటి అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం. దాని నుండి ఏర్పడిందే లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఆ లంబకోణ త్రిభుజ వైశాల్యం తెలిసిన తర్వాత ½ BH తెలిసిన తర్వాత ఇది కేవలం లంబకోణ త్రిభుజాలకే అని లంబకోణ త్రిభుజాలకేనా అని మీకు వచ్చిన ప్రశ్నకి మరో సమాధానం ఏంటంటే, లంబకోణ త్రిభుజాలకు మాత్రమే కాదు, అల్పకోణ త్రిభుజాలకి పనికొస్తాయి, అలాగే అధిక కోణ త్రిభుజాలకు కూడా పనికొస్తాయి. అలాగే లంబకోణ త్రిభుజాల్లో భూమి ఎత్తు అని వేటిని అనుకోవచ్చు. అడ్డంగా ఉండేదాన్ని భూమి, నిలువుగా ఉండేదాన్ని ఎత్తు అనుకోవాలా? అవసరం లేదు. కర్ణం తప్ప, కర్ణాన్ని మినహాయించి లంబభుజాలు 2 ఉంటాయి కదా, ఆ లంబభుజాలు రెండిట్లో ఒకదాన్ని భూమి అనుకుంటే ఒకదాన్ని ఎత్తు అనుకోవచ్చు. అది ఏదైనా భూమి అనుకోవచ్చు, ఇంకో దాన్ని ఎత్తు అనుకోవచ్చు. లంబభుజాల్లో ఒకటి భూమి అయితే రెండవది ఎత్తు. అడ్డంగా ఉండే భుజాన్ని భూమి అంటే నిలువుది ఎత్తు అవుతుంది. నిలువుగా ఉండేదాన్ని భూమి అనుకుంటే అడ్డంగా ఉన్నది ఎత్తు అవుతుంది. భూమి ఎత్తులు అనేవి లంబభుజాలు అని అర్థం, ఫలానా అడ్డంగా ఉన్నదనే కాదు. ఓకే, సో అలాగే ఇప్పుడు అదే ½ BH అనే ఫార్ములా దేని వర్తిస్తున్నది? లంబకోణ త్రిభుజాలు, అల్పకోణ త్రిభుజాలకి, అధిక కోణ త్రిభుజాలకు కూడా వర్తిస్తున్నది కదా. సో కాబట్టి ఇక్కడి నుంచి మనం చిన్న కాన్సెప్ట్లో ఏంటి అంటే, ఇప్పుడు మనందరికీ కలగాల్సిన కనువిప్పు ఏంటంటే, అంటే ½ BH అనే వైశాల్య సూత్రం అనేది చాలా పవర్ఫుల్. అంటే ఒకదానికే కాకుండా 3 రకాల, అన్ని రకాల త్రిభుజాలకి వాడవచ్చు. ఇది మన టార్గెట్, ఇదే మన తాలూకా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ½ BH వైశాల్య సూత్రాన్ని వాడడానికి ఫలానా త్రిభుజమే కాదు, ఏ త్రిభుజానికైనా వాడచ్చు అన్న సీక్రెట్ అందరికీ తెలియాలి. కాబట్టి మనం ఇక్కడ ఫైనల్గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి ఒకసారి చూడండి. ఇగో నేను దీన్ని లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది లంబకోణ త్రిభుజము. ఓకే, ఇది లంబకోణ త్రిభుజం. ఓకే, ఓకే, లంబకోణ త్రిభుజం. ఇప్పుడు దీన్ని భూమి అని, దీన్ని ఎత్తు అని అన్నాం, లేదా దీన్ని భూమి, దీని ఎత్తు అని కూడా అనొచ్చు. ఇది కర్ణం, అందరికీ తెలిసిన విషయం. కర్ణం యొక్క కొలత √B² + h² అనుకోవచ్చు, పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి. సరే, అది పక్కనట్టేయండి. ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఏంటైంది? వైశాల్యం ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, అంటే ½ BH. ఇది దీని వైశాల్య సూత్రం. ఇదే సందర్భంలో మనం ఇంకోటి ఏం చెప్పాం, అల్పకోణ త్రిభుజాలకి అల్పకోణ త్రిభుజం. ఓకే, అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం ఏంటవుతుంది? ఇట్లా. ఇప్పుడు చూడండి, ఒక భుజాన్ని B అన్నాను, ఆ భుజం నుండి ఎదుటి శీర్షానికి గీసిన లంబాన్ని H అన్నాము. ఈ సందర్భంలో కూడా ఏంటైంది? వైశాల్యం ½ BH అయింది. మనం రెండో కేసు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ విధంగా ఒక త్రిభుజం ఇచ్చాము. ఇదేంటి? అధిక కోణ త్రిభుజం. ఒక కోణం అధిక కోణం, ఇక్కడ ఒక కోణం లంబ కోణం. ఒక కోణం అధిక కోణం ఉన్న త్రిభుజాన్ని ఏమంటాం? అధిక కోణ త్రిభుజం అంటాం. ఈ అధిక కోణ త్రిభుజంలో ఒక భుజాన్ని భూమి అన్నాం. ఇదే అనాల్సిన అవసరం లేదు, నేను దీన్ని అనుకున్నాను అంతే. ఓకే,
అప్పుడు దీని యొక్క ఎత్తు బయట వైపు పడుతుంది. ఇది అధిక కోణ త్రిభుజం గనక ఓకే, ఇలా పొడిగించింది ఇలాగ ఎత్తు. ఇప్పుడు ఎత్తు ఏదైంది హెచ్. అందరూ గమనించవలసిన ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ఈ మొత్తం బి కాదు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిజానికి భుజం ఎంతే. ఇది మన కన్వీనియన్స్ కోసం మనం పొడిగించుకున్నాం తప్ప ఇక్కడ భుజం లేదు. సో కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భూమి, ఇది భూమి. ఈ సందర్భంలో కూడా ఈ త్రిభుజ వైశాల్యం ఏదైతే ఉందో అంటే ఇక ఇది త్రిభుజ వైశాల్యం, అంతేగాని ఇక్కడ ఏం లేదు. ఇది బయటది మనం పొడిగించాం అంతే కన్వీనియన్స్ కోసం. అంటే ఈ త్రిభుజ వైశాల్యం ఏంటి అవుతుంది అంటే హాఫ్ బిహెచ్ఏ. అంటే హాఫ్ బిహెచ్ అనే వైశాల్య సూత్రం ఒకే త్రిభుజానికి మాత్రమే లిమిటేషన్స్ లేవు, అన్ని రకాల త్రిభుజాలకి వాడవచ్చు. అల్పకోణ త్రిభుజానికి కానీ, అధిక కోణ త్రిభుజానికి కానీ, లంబకోణ త్రిభుజానికి కానీ ఓకే, అన్ని త్రిభుజాలకి హాఫ్ బిహెచ్ అనే వైశాల్య సూత్రం వర్తిస్తుంది. అయితే ఇది అందరికి అర్థమైనట్టే కదా. పక్కాగా ఈ కాన్సెప్ట్ మీద ఒక అవగాహన ఉండాలి. ఊరికనే ఫార్ములాస్ పట్టుకుని ప్రాబ్లమ్స్ చేయడం వల్ల వచ్చే సుఖం ఏమీ లేదు. నా ఉద్దేశం కూడా అలాంటి కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతోనే వీడియోస్ చేస్తున్నాం. సరే, ఎనీవేస్ ఇప్పుడు ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే అంటే ఇందులో మీరు గుర్తించవలసిన రెండు విషయాలు. ఒకటో విషయం, ఇక్కడ త్రిభుజ వైశాల్యాలు అనేవి ఇండిపెండెంట్గా వేరేగా కట్టేవి కాదు, దీర్ఘచతురస్ర వైశాల్యాల నుండి రప్పించినవే. దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లంబకోణ త్రిభుజ వైశాల్యం వస్తుంది. లంబకోణ త్రిభుజ వైశాల్యం ఏర్పడిన తర్వాత ఒక అల్పకోణ త్రిభుజానికి అది అప్లై చేసాం, ఒక అధిక కోణ త్రిభుజానికి అప్లై చేసి చూసాం, అన్నిటికీ అది సరిపోయింది. కాబట్టి హాఫ్ బిహెచ్ అనేది అన్ని త్రిభుజాలకి వాడవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే అంటే ఒక ఫిగర్తో ఒక ఆకారంతో ఇంకొక ఆకారం అనేది ఇంటర్లింక్డ్ అవుతుందని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఉంది. అది యాక్చువల్గా నేను ఇక్కడ మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మన పోటీ పరీక్షలో మనకి మరీ ఓవర్ కాన్సెప్ట్ అక్కర్లేదు. అయినా టెక్స్ట్ బుక్లో ఆ కంటెంట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సమాంతర చతుర్భుజ వైశాల్యం నుంచి కూడా త్రిభుజ వైశాల్యం హాఫ్ బిహెచ్ చూపెట్టచ్చు. ఓకే, జస్ట్ షార్ట్గా చెప్పేస్తాను. సమాంతర చతుర్భుజ వైశాల్యం నుంచి ఇగో చూడండి, ఇది సమాంతర చతుర్భుజం. మీకు ఇదివరకే మొన్న వీడియోలో చెప్పాను, ఇది భూమి అనుకుని ఓకే, లేదా ఇది భూమి అనుకుని ఇది ఎత్తు అయింది అంతే కదా. ఇక్కడ ఎత్తు అని గీసాం బయట, ఎందుకు ఇక్కడ అధిక కోణం ఉంటుంది కాబట్టి ఎత్తు అనుకుంటే చూడండి. ఇప్పుడు దీనిలో ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత అవుతుంది? బిహెచ్ఏ కదా, భూమి ఇంటి ఎత్తే కదా. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడి నుంచి ఇలా కర్ణం గీసాను అనుకోండి, కర్ణం గీస్తే ఇలా చూడండి ఒకసారి, కర్ణం రెండు సమాన త్రిభుజాలుగా విభజిస్తుందా లేదా? ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫిగర్ ఇది రెండు సమాన త్రిభుజంగా విభజిస్తుందా లేదా? అంటే దీని వైశాల్యం ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే ఈ సమానంగా ఉండేటప్పుడు ఈ మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎన్ని సమభాగాలుగా విడిపోయింది? రెండు. అంటే రెండు సమభాగాలు విడిపోయిందా లేదా? రెండు సమభాగాలు విడిపోయింది. అంటే మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? బిహెచ్. అప్పుడు దాంట్లో సగం సమాంతర చతుర్భుజమే, సమాంతర చతుర్భుజంలో సగమే ఈ అధిక కోణ త్రిభుజం కదా. అంతే. అంటే ఈ అధిక కోణ త్రిభుజం అనేది సమాంతర చతుర్భుజంలో సగమైనప్పుడు అది హాఫ్ బిహెచ్ వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది కదా. అంతే. అయితే ఇప్పుడు దీని ఎత్తు ఎక్కడ వస్తుంది? బయట వస్తుంది. చూడండి జాగ్రత్తగా, నేను ఇక్కడ చెరిపి చూస్తే ఇది అధిక కోణ త్రిభుజం ఇదే కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థం వస్తుంది ఏంటంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలా అద్భుతాలు మీకు తెలుస్తాయి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఈ ఎక్స్ప్లెనేషన్. అంటే దాని అర్థం ఏంటి? ఒక దీర్ఘచతురస్రం నుంచి త్రిభుజ వైశాల్యాన్ని రప్పించవచ్చు, ఒక సమాంతర చతుర్భుజం నుంచి కూడా త్రిభుజ వైశాల్యాన్ని రప్పించవచ్చు. దీర్ఘచతురస్రం నుంచి లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని రప్పిస్తే సమాంతర చతుర్భుజం నుంచి అధిక కోణ త్రిభుజాన్ని వైశాల్యాన్ని రప్పించవచ్చు. గమ్మత్తు ఏంటంటే రెండు వేరువేరు పటాల నుంచి రెండు వేరువేరుగా రప్పించినప్పుడు కూడా అన్నిటి పరిమాణం ఒకటే, దేనికైనా ఫార్ములా ఒకటే అవుతుంది, హాఫ్ బిహెచ్. కాబట్టి ఎలాంటి త్రిభుజానికైనా సరే హాఫ్ బిహెచ్ అనే వైశాల్య సూత్రాన్ని వాడవచ్చు. అయితే కండిషన్స్ అప్లై. ఏంటి ఆ కండిషన్స్? ఎలాగైనా వాడేస్తామా? అది కూడా ఉంటుంది. కాబట్టి వాడొచ్చనే ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ ఒక సందర్భం ఒకటి ఉంటుంది. ఏంటి ఆ సందర్భం? చూడండి. ఒక అల్పకోణ త్రిభుజం తీసుకుందాం. ఒక అల్పకోణ త్రిభుజంలో ఎత్తులు ఎన్ని ఉంటాయి? ఎత్తు అంటే ఉన్నతి. ఎత్తు అంటే అర్థం ఏంటి అసలు? ఉన్నతి లేదా ఎత్తు అంటే అర్థం ఏంటి? ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఉన్నతి లేదా ఎత్తు, ఇంగ్లీష్లో అయితే ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ అంటారు. ఓకే, సో కాబట్టి ఇది ఎత్తు. ఇప్పుడు నేనేంటి, ఇది భూమి అనుకున్నప్పుడు ఇది ఒక ఎత్తు అయింది. ముందు ఎత్తులు ఏంటో చెప్తాను. ఇది ఏ భుజం యొక్క ఎత్తు? ఈ భుజం యొక్క ఎత్తు. ఇప్పుడు నేను ఈ భుజం యొక్క ఎత్తులాగా అడిగాను, మరి నాకు ఒకవేళ ఈ భుజం యొక్క ఎత్తు అడిగాను అనుకోండి, అప్పుడు ఆ భుజం యొక్క ఎత్తు ఇది అవుతుందా? అవ్వదు. ఈ భుజానికి కూడా ఎదుటి శీర్షం నుండి ఒక లంబాన్ని గీయొచ్చా లేదా? గీయొచ్చు. అంటే ఈ భుజానికి ఎత్తు ఏదవుతుంది? ఇది అవుతుంది.
అంతేగాని ఈ భుజానికి కూడా ఎత్తు ఇదే అనకూడదు. ఎప్పుడు ఎత్తు అంటే నిలువుగా గీసిన గీత అని గుర్తుపెట్టుకోకండి, అదే బండగా గుర్తుపెట్టుకోండి అంటారు. అలా గుర్తుపెట్టుకోకూడదు. కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రతి చిన్న విషయం కూలంకుషంగా పరిశీలించాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది భూమి అనుకున్నప్పుడు ఇది ఎత్తు అయింది, ఇక్కడ ఇది భూమి అనుకున్నప్పుడు అంటే ఇది ఎత్తు అయింది. ఇంకా ఎన్ని ఎత్తులు ఉంటాయి? 3 శీర్షాల నుండి 3 భుజాలకి 3 లంబాలు గీయొచ్చు కదా. చాలా సింపుల్ విషయం అది. అదే ఇప్పుడు నేను ఇదే త్రిభుజం ఎలా తీసుకున్నాను, ఇదే త్రిభుజం ఎలా తీసుకున్నప్పుడు ఈ భుజానికి ఎత్తు ఏదని అడిగాను అనుకోండి, మళ్ళీ ఇది చెప్పకూడదు లేదా ఇది చెప్పకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఈ భుజానికి ఎదుటి శీర్ష నుండి గీసిన లంబం ఎత్తు అవుతుంది. అంటే ఒక త్రిభుజానికి ఉండే ఎత్తుల సంఖ్య లేదా ఉన్నతుల సంఖ్య ఎన్ని? 3. ఎందుకు? 3 భుజాలకి 3 ఎత్తులు ఉంటాయి. ఈ భుజానికి గీసిన ఎత్తేది ఇది, ఈ భుజానికి గీసిన ఎత్తేది ఇది, అలాగే ఈ భుజానికి గీసిన ఎత్తేది ఇది. అంటే 3 భుజాలకి ఎన్ని ఎత్తులు ఉంటాయి? 3 ఎత్తులు ఉంటాయి. అవునా? ఇక్కడ మనకి హాఫ్ BH అనే వైశాల్య సూత్రాన్ని వాడొచ్చని చెప్పాను. ఇక్కడ కండిషన్ అప్లై ఏంటి అంటే ఒకసారి చూద్దాం. వీటి మీద మనకి పెద్ద ఎక్సర్సైజ్ కూడా ఉంది 7th క్లాస్లో, దాన్ని మీకు ఎక్సర్సైజ్ వీడియోస్లో చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి మీకు ఇదివరకు చెప్పినట్టు 3 ఎత్తులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ భుజానికి ఎత్తిచ్చాను. ఓకే, ఇప్పుడు దీన్ని భూమి అనుకున్నప్పుడు దీని యొక్క ఎత్తు ఇచ్చాం, అప్పుడు హాఫ్ BH వర్తిస్తుంది. ఓకే, అలా కాకుండా నేను ఇది భూమిగా భావించి ఈ భుజానికి గీసిన ఎత్తు ఇచ్చాను అనుకోండి ఇలాగా, ఇప్పుడు హాఫ్ BH వాడొచ్చా? ఈ భూమి కొలతతో ఈ ఎత్తు కొలతతో హాఫ్ BH వేస్తే దీని వైశాల్యం కడుక్కుంటే అది కరెక్ట్ అయిన కొలత కాదు. లేదా ఇప్పుడు నేను భూమి అని దీన్ని తీసుకున్నాను. ఓకే, దీని యొక్క ఎత్తుని ఇచ్చాను, ఇప్పుడు హాఫ్ BH వాడొచ్చా? వాడకూడదు. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? మీరు ఏ త్రిభుజానికైనా వాడండి పర్వాలేదు, కానీ మన కండిషన్ ఏంటి అంటే ఏ భుజాన్ని అయితే భూమిగా మనం పరిగణించామో ఆ భుజానికి నిర్మించిన ఎత్తుని మాత్రమే ఇవ్వాలి, అంతేగాని వేరొక భుజం యొక్క ఎత్తుని ఇవ్వకూడదు. ఆల్టిట్యూడ్ ఆర్ హైట్ ఆఫ్ ద సేమ్ సైడ్ షుడ్ బి గివెన్ ఫర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ హాఫ్ BH. అంటే ఈ భుజానికి భూమి అనుకున్నాం, దీని ఎత్తే ఇవ్వాలి. ఈ భుజాన్ని భూమికి తీసుకున్నాం, దీని ఎత్తే ఇవ్వాలి. అంటే కరెక్ట్ అయిన కండిషన్ ఎలా ఉండాలి? ఇగో నేను దీన్ని భూమి అనుకున్నాను. ఓకే, ఈ భుజానికి గీసిన ఎత్తే ఇవ్వాలి. అలాగే దీని భూమి అనుకున్నాను, అప్పుడు ఈ భూమికి గీసిన ఎత్తునే ఇవ్వాలి. అలాగే దీని భూమి అనుకున్నాను ఇంకో సందర్భంలో, అప్పుడు దీనికి గీసిన ఎత్తే ఇవ్వాలి. ఈ 3 సందర్భాల్లోని మనకి ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఓకే, సో కాబట్టి హాఫ్ BH అనే వైశాల్యానికి సంబంధించిన వైశాల్య సూత్రానికి సంబంధించిన కండిషన్స్ అంటే ఈ లిమిటేషన్స్ అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఏదైతే భుజాన్ని భూమిగా మనం అనుకున్నామో ఆ భుజానికి నిర్మించిన ఎత్తు ఇస్తేనే హాఫ్ BH పనిచేస్తుంది. వేరొక భుజం యొక్క ఎత్తు ఇచ్చినప్పుడు హాఫ్ BH పనిచేయదు. అది మైండ్లో అందరూ ఖచ్చితంగా ప్రింట్ వేసుకోవాలి, లేకపోతే తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క కండిషన్ మినహాయిస్తే హాఫ్ BH అనే వైశాల్య సూత్రం అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. అలాగే వైశాల్యాలకి సంబంధించిన సూత్రాలు అనేవి దేనికి దాని నుంచి రావట్లేదు, ఒక పటం నుంచి ఇంకొక పటం సంబంధించిన వైశాల్య సూత్రాన్ని రప్పిస్తున్నాము. అంటే లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని మనకి లంబకోణ త్రిభుజ వైశాల్యం నుంచి దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి లంబకోణ త్రిభుజ వైశాల్యం వస్తున్నది. లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కున్న తర్వాత వాటి నుంచి అల్పకోణ అధికోణ త్రిభుజ వైశాల్యాలు వస్తున్నాయి. లేదా సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం వైశాల్యం ఉంది, అది కోణ త్రిభుజ వైశాల్యం అయిపోతున్నది. అంటే దాని అర్థం ఏంటి అంటే వైశాల్యాలు అనేవి ఒక ఫిగర్ నుంచి ఇంకో ఫిగర్కి ఇంటర్లింక్డ్గా మనం రాయవచ్చు. అంటే అది కోణ త్రిభుజ వైశాల్యాన్ని తలుచుకుంటే సమాంతర చతుర్భుజ వైశాల్యం నుంచి రప్పించవచ్చు, లంబకోణ త్రిభుజ వైశాల్యాన్ని దీర్ఘచతురస్రం నుంచి రప్పించవచ్చు. అలాగే లంబకోణ త్రిభుజ వైశాల్యం నుంచి అధికోణ త్రిభుజ వైశాల్యం అల్పకోణ త్రిభుజ వైశాల్యాన్ని రాబెట్టవచ్చు. అంటే ఒకదాని నుంచి అన్నీ ఏర్పడుతున్నాయి అంతే తప్ప దేనికది ఇండివిజువల్గా ఏర్పడే ఫిగర్స్ ఇవి కావు. ఇది త్రిభుజం మీద ఎందుకు ఇంత డీటెయిల్ చెప్పానంటే ఇది చాలా అవసరమైన అవగాహన కలిగించాల్సిన టాపిక్. హాఫ్ BH మీద చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి దీని మీద అవగాహన కంపల్సరీ. ఓకే, ఇది మీకు తెలియాలి. ఇంకా లాస్ట్గా ఇంకో మొక్క చెప్తున్నాను. ఇది లంబకోణ త్రిభుజం. నేను ఇంకో కండిషన్ గీస్తున్నాను ఇక్కడ. ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఇది కూడా లంబకోణ త్రిభుజమే.
లంబకోణ త్రిభుజం. లంబ భుజాలు రెండు సమానంగా ఉన్నాయి అంటే భూమి ఎత్తులు రెండు సమానం. ఇది కర్ణం. భూమి ఎత్తులు రెండు సమానంగా ఉన్నాయి అంతేనా. భూమి ఎత్తు లేదా భూమి ఎత్తు ఏది భూమి అయినా ఈ రెండిట్లో ఒకటి భూమి అయితే ఇంకోటి ఎత్తు. ఆ రెండు సమానంగా ఉన్నాయి. ఆ రెండు సమానంగా ఉండేటప్పుడు మీ అందరికీ ఎప్పుడో 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో త్రిభుజ రకాలు నేర్చుకుంటుంటారు. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ భుజాలను అనుసరించి. ఓకే, భుజాల కొలతలను అనుసరించి మనం త్రిభుజాల రకాలు ఏం చెప్పుకుంటాం? 3 రకాలు చెప్పుకుంటాం. సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజం అని. ఇప్పుడు ఏ రకాన్ని చెందుతుంది? సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకు? 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 2 భుజాలు సమానం కదా, అప్పుడు ఇది ఏ త్రిభుజం అయింది? సమద్విబాహు త్రిభుజం అయింది. ఓకే, అంటే ఇప్పుడు సమద్విబాహు త్రిభుజం యొక్క ఇది సమద్విబాహు త్రిభుజం అయింది, లంబకోణ త్రిభుజం అయింది. మరి ఇట్లాంటి త్రిభుజాన్ని మనం ఏం పిలుస్తాం? లంబకోణం మరియు సమద్విబాహు అంటే దాన్నే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఓకే, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం దీనే. అయితే ఇప్పుడు ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటి? ఇప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఊరికనే లంబకోణ త్రిభుజం అయితే ఏంటి? ఏదైనా ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తే. ఇప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? ½ ఇంటూ ఒక్క నిమిషాలు ½ ఇంటూ దీని వైశాల్యం ఈక్వల్ టు ½ ఇంటూ భూమి ఎంత? ఏ. ఎత్తు ఎంత? ఏ. కాకపోతే భూమి ఎత్తులు రెండు సమానం. ఏ ఇంటూ ఏ ఎంత అయింది? a² అంటే ఎంత? ½ a². నిజానికి కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళ దృష్టిలో ½ bh ½ a² వేరు కాదు, కానీ ఫార్ములాస్ అని అడుగుతారనే ఉద్దేశంతో ఇది వేరే చెప్తున్నాను. ఏదైనా ½ bh 2 గుణిస్తే ఒకటే ఉంది కాబట్టి స్క్వేర్ అయింది, లేకపోతే ఇది ½ bh అంతే. ఓకే, ½ a². అలాగే కర్ణం కొలత ఏమవుతుంది ఇక్కడ? కర్ణం కొలత ఈక్వల్ టు రూట్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరిస్తే రూట్ a² ప్లస్ a². a² ప్లస్ a² ఎంత అవుతుంది? రూట్లో 2a². అంటే a² బయటకు వచ్చేస్తుంది, 2 లోపల ఉండిపోతుంది. 2 అనేది a² బయటకు వస్తే a అవుతుంది, స్క్వేర్ కట్ అయిపోయి. అంటే రూట్ 2a అయిందా లేదా? అంటే దీని విలువ ఎంత? రూట్ 2 బయట ఉంది a. ఓకే, రూట్ 2a. a అనేది రూట్ లోపల లేదు, రూట్ 2 ఇంటూ ఏ. ఓకే, దీన్ని ఈ బిట్ని స్టాండర్డ్గా డైట్ సెట్లో కొన్ని 100 సార్లు అడుగుంటాడు. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణం భుజం ప్రతి భుజమునకు డాష్ రెట్లు అని అడుగుంటాడు చాలాసార్లు. ఒక దాంట్లో ఏంటి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో కర్ణం అనేది భుజానికి డాష్ రెట్లు. చూడండి, భుజం ఎంత? ఏ. ఏని ఎంతతో గుణిస్తే కర్ణం వచ్చింది? రూట్ 2తో కదా. అంటే ఎన్ని రెట్లు? రూట్ 2 రెట్లు. ఓకే, ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం భుజానికి రూట్ 2 రెట్లు ఉంటుంది. ఓకే, మరియు దాని వైశాల్యం ఎంత? ½ a² అంతే. సో కాబట్టి ఇది కూడా ½ భూమి ఇంటూ ఎత్తే. ఇది మొత్తం త్రిభుజాల వైశాల్యాలకు సంబంధించి అధిక కోణ, అల్పకోణ, లంబకోణ త్రిభుజాల వైశాల్యానికి సంబంధించి ఫైనల్గా మనకి ఒక కామన్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఏరియాస్. అంటే అన్నిటికీ ఒక ఉమ్మడి ఫార్ములా ఇది. దేనికి? ఇవన్నిటికీ ½ bh సూత్రం. ½ bh అని దేనికైనా వాడచ్చు లేదా? వాడచ్చు. కండిషన్ ఒకటే. ఏంటి ఆ కండిషను? ఏ త్రిభుజానికైనా వైశాల్యం ½ bh వాడచ్చు, కానీ ఏదైతే భుజం భూమిగా ఇచ్చాడో ఆ భుజానికి గీసిన ఎత్తే ఇవ్వాలి, వేరొక భుజానికి గీసిన ఎత్తు ఇవ్వకూడదు. త్రిభుజానికి ఉండే మొత్తం ఎత్తుల సంఖ్య 3. ఆ 3 ఎత్తులు ఏదో ఒకటి ఇచ్చేస్తే కుదరదు. ఏది ఇవ్వాలి? ఖచ్చితంగా ఏదైతే భూమిగా భావించామో దానికి గీసిన ఎత్తే ఇవ్వాలి. ఇది భూమి అనుకుంటే దీని ఎత్తే ఇవ్వాలి, ఇది భూమి అనుకుంటే దీని ఎత్తే ఇవ్వాలి. ఈ విధంగా ఎత్తు దానికి సంబంధించి ఇస్తేనే ½ bh పనిచేస్తుంది. ఇంతకుమించి వేరే కండిషన్స్ ఏం లేవు. ఇది టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ కొత్త సిలబస్ ప్రకారం. ఓకే, ఈ కొత్త సిలబస్లో 7th క్లాస్లో ఇది ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అర్థం కాని విషయాలు ఉన్నా లేదా ఇంకేమైనా కావాల్సింది, మీకు ఇంకా ఏమైనా టాపిక్ కావాలన్నా మీరు కమెంట్స్లో పెట్టచ్చు. కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు చేసిన కమెంట్స్ని బట్టి మేము మీకు ఎలాంటి టాపిక్లో ఇంకా డెప్త్ పెంచాలా లేదా అనేది మేము చూస్తాం. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బంది పెట్టే టాపిక్స్ కూడా ఉంటాయి కాబట్టి మీ అభిప్రాయాలను అనుసరించి మేము చేద్దాం అనుకుంటున్నాం. ఎనీవేస్, సో ఈరోజుకి ఇంతే.